హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చరిత. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు మన ఛానల్లో వచ్చే మూవీస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలని అనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే మహేంద్ర తనే మన హీరో. తను 4 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి క్రికెట్ ఆడుతుంటాడు. క్రికెటే తన లైఫ్. క్రికెట్ తప్ప తనకి ఏమీ రాదు. ఎప్పటికైనా ఒక పెద్ద క్రికెటర్ అవ్వాలన్నది అతని కల. ఇప్పుడు తను ఇండియా సెలెక్షన్స్కి ఆడుతూ ఉంటాడు. కానీ లాస్ట్ బాల్ 6 కొట్టడానికి ట్రై చేసి క్యాచ్ అవుట్ అయ్యి టీంని కూడా ఓడిపిస్తాడు. దాంతో కోచ్కి కోపం వస్తుంది. కోచ్ మహేంద్రతో మాట్లాడుతూ, నువ్వేమన్నా ధోని అనుకుంటున్నావా లాస్ట్ బాల్ 6 కొట్టడానికి? ఈ ఇయర్ నిన్ను సెలెక్టర్స్ సెలెక్ట్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ ట్రై చెయ్యని అంటాడు. దానికి మహేంద్ర మాట్లాడుతూ, మా నాన్న ఈ ఒక్క సంవత్సరమే నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇయర్ కానీ నేను సెలెక్ట్ అవ్వకపోతే నేను మా నాన్న షాప్లోనే పనిచేయాలి. నాకు ఏదో ఒక విధంగా ఛాన్స్ ఇప్పించండి అని అంటాడు. కానీ కోచ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. మహేంద్ర వాళ్ళ నాన్నకి క్రికెట్ సంబంధించిన సామాన్లు అన్నీ అమ్మే షాప్ ఉంటుంది. అతనికి ఫేమ్ ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. అతను సెలబ్రిటీస్తో దిగిన వాళ్ళ ఫోటోలన్నిటినీ ఫ్రేమ్ చేసి షాప్లో ఉన్న గోడ మీద పెడుతూ ఉంటాడు. మహేంద్ర సెలెక్ట్ అవ్వలేదు అని తెలుసుకున్న మహేంద్ర వాళ్ళ నాన్న తనని ఒక లూజర్లా చూస్తూ అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా, నీ డ్రీమ్ సంగతి మర్చిపో, మర్యాదగా రేపటి నుండి నా షాప్కి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. మహేంద్ర వాళ్ళ నాన్న ఎప్పుడూ అతనిని లూజర్లాగా చూస్తూ ఉండడంతో మహేంద్ర జీవితంలో తన ఆనందాన్ని కోల్పోయి ఏదో జీవితంలో బతుకుతున్నా అంటే బతుకుతున్నా అన్నట్టు ఉంటాడు. అప్పుడే తన జీవితంలోకి మహిమ అనే ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. తను ఒక డాక్టర్. మహేంద్రకి మహిమని ఇచ్చి పెళ్లి చేయడానికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. మహేంద్ర వాళ్ళ నాన్న మహిమ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ, నేను పెట్టిన షాప్ ఐడియా ఇచ్చింది మహేంద్రనే అని అంటూ అబద్ధం చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటాడు. అలాగే మహేంద్ర మహిమ ముద్దు పేర్లు కూడా ఒకటే, అదే మాహి. వాళ్ళిద్దరి రాశులు కూడా ఒకటే అవ్వడంతో వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటారు. మహేంద్ర వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, ఎందుకు పెళ్లి చూపుల వాళ్ళకి అబద్ధం చెప్పావని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న మాట్లాడుతూ, నువ్వు నాకున్న ఒక డిఫెక్టివ్ గూడ్స్వి, నిన్ను ఎలాగైనా అమ్మేయాలి, అందుకే అలా అబద్ధం చెప్పానని అంటాడు. వాళ్ళ నాన్న మాటలు విన్న మహేంద్ర బాధతో మహిమని పర్సనల్గా పిలిచి, మా నాన్న మీకు నా గురించి చెప్పినవన్నీ అబద్ధాలే. నాన్న షాప్లోనే కాదు, ఒక్కసారి కూడా నేను ఎక్కడా వర్క్ చేయలేదు. నాకు జీవితంలో ఏం తెలీదు. నీ టైం వేస్ట్ చేసినందుకు సారీ అని చెప్పి తనని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. మహేంద్ర మాటల్లో హానెస్టీ నచ్చి మహిమ పెళ్లికి ఒప్పుకుంటుంది. దాంతో మహేంద్రకి మహిమకి పెళ్లి జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం మహేంద్ర నిద్రలేచి చూసినప్పుడు పక్కన మహిమ ఉండదు. తను ఎక్కడ ఉంది అని వెతుకుతూ వెళ్తే టీవీలో క్రికెట్ చూస్తూ కనిపిస్తుంది. మహేంద్ర మహిమతో మాట్లాడుతూ, నేను క్రికెట్ ఆడేవాడిని అని చెప్తాడు. క్రికెట్ మీద తనకు ఉన్న నాలెడ్జ్ చూసి మహేంద్ర తన మీద ఇంకా ప్రేమని పెంచుకుంటాడు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి క్రికెట్ చూడ్డానికి స్టేడియంకి వెళ్తూ అలాగే బయట తిరుగుతూ చాలా సంతోషంగా ఉంటారు. మహేంద్ర ఇన్ని సంవత్సరాల నుంచి కోల్పోయిన ఆనందాన్ని ఇప్పుడు ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఉంటాడు. మహిమ కూడా మహేంద్ర తన వల్లే హ్యాపీగా ఉన్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకరోజు మహేంద్ర టీవీలో మ్యాచ్ టైం అవుతోంది అని షాప్ డోర్ సరిగ్గా లాక్ చేశాడో లేదో చూసుకోకుండా హడావిడిగా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం తను షాప్ దగ్గరికి వచ్చాక తనకి తెలిసేదేమిటంటే, తను డోర్ లాక్ సరిగ్గా వేయకుండా వెళ్లడం వల్ల షాప్లో దొంగలు పడి 5 లక్షలు వర్త్ చేసే సామాన్లు దొంగతనం చేశారని తెలుస్తుంది. దాంతో మహేంద్ర వాళ్ళ నాన్న మహేంద్రతో మాట్లాడుతూ, నీకు షాప్ చూసుకోమని చెప్పిన ఆ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయావంటూ కొడతాడు. మహేంద్ర మహిమతో మాట్లాడుతూ, నేను ఆ ఒక్కరోజు 6 కొట్టుంటే ఇండియన్ టీంలో సెలెక్ట్ అయ్యి ఉండేవాడిని. దానివల్ల ఇప్పుడు మా నాన్న నన్ను ఫెయిల్యూర్గా చూసి ఉండేవాడు కాదేమో. ఏమి చేయడం రాని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావంటూ ఏడుస్తాడు. దానికి మహిమ తనని ఓదారుస్తూ, నిన్ను ఎప్పుడూ నేను ఫెయిల్యూర్గా చూడలేదు. నువ్వు మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేయి, నీకు నేను సపోర్ట్ చేస్తానని అంటుంది. మహిమ మాటలకి మహేంద్ర ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి కోచ్ దగ్గరికి వెళ్తాడు. కోచ్ మహేంద్ర ఆట గమనించి, నువ్వు జస్ట్ ఒక యావరేజ్ ప్లేయర్, అందుకే నువ్వు సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పటికన్నా అది అర్థం చేసుకో.
నేను కూడా ఒక యావరేజ్ ప్లేయర్ని, అందుకే నేను కోచ్ అయ్యాను. నువ్వు కూడా నాతో కలిసి కోచ్గా వర్క్ చెయ్యి అని అంటాడు. దానికి మహేంద్ర మాట్లాడుతూ, ప్లేయర్కి వచ్చిన రికగ్నిషన్ కోచ్కి రాదు, అయినా ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత కోచ్ యొక్క ప్లేయర్ ఇండియన్ టీంలో ఆడటానికి సెలెక్ట్ అవుతాడు. దానివల్ల ఆ కోచ్కి మంచి రికగ్నిషన్ వచ్చి అతనిని ఒక స్టార్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. మహేంద్ర వాళ్ళ నాన్న కోచ్తో ఫోటో తీసుకొని షాప్లో పెట్టుకుంటాడు. ఇదంతా చూసి మహేంద్రకి కోచ్ అవ్వాలని కోరిక కలుగుతుంది. దాంతో మహేంద్ర మహిమను తీసుకొని ఆ కోచ్ దగ్గరికి వెళ్తాడు. మహేంద్ర కోచ్తో మాట్లాడుతూ, మీరు ఇస్తానన్న ఆ కోచ్ జాబ్ నేను తీసుకుంటాను అని అంటాడు. దానికి కోచ్ మాట్లాడుతూ, నీకు ఇచ్చిన ఆఫర్ 2 days క్రితమే అయిపోయింది, ఇప్పుడు నీకు ఆ జాబ్ ఇవ్వలేను అని చెప్తూ ఉండగా కోచ్ రూమ్లోకి ఒక బాల్ వచ్చి పడుతుంది. ఆ బాల్ కొట్టింది ఎవరు అని కోపంగా బయటికి వెళ్ళి చూస్తే మహిమ సిక్సర్లు కొడుతూ ఉంటుంది. అది చూసి మహేంద్ర ఎంతో ఆనందపడి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో, నువ్వు క్రికెట్ ఎప్పుడన్నా ఆడావా అని అడుగుతాడు. దానికి మహిమ, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పుడు గల్లీలో క్రికెట్ ఆడేదాన్ని, కానీ నన్ను డాక్టర్ చేయాలి అనేది మా నాన్న కల, అందుకే అప్పటి నుంచి క్రికెట్ మాన్పించేశాడు. ఇదంతా విన్న మహేంద్రకి మహిమకి నేనెందుకు కోచింగ్ ఇవ్వకూడదు అనే ఆలోచన వస్తుంది. మహేంద్ర మహిమతో మాట్లాడుతూ, నేను నీలో ఉన్న క్రికెటర్ని బయటికి తీస్తాను, 6 monthsలో ఉమెన్స్ స్టేట్ టీమ్ సెలెక్షన్స్ ఉన్నాయి, నేను నిన్ను ట్రైన్ చేస్తాను అని అంటాడు. అది విన్న మహిమ మహేంద్రతో మాట్లాడుతూ, నేను ఎప్పుడో చిన్నప్పుడు గల్లీలో ఆడాను, నేను స్టేట్కి సెలెక్ట్ అయ్యేంత గొప్ప ప్లేయర్ని కాదు అంటూ పట్టించుకోకుండా వదిలేస్తుంది. కానీ మహేంద్ర మాత్రం వదలకుండా ఆమెను బతిమలాడుతూనే ఉంటాడు. మహిమ పనిచేసే హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ ఎప్పుడూ ఆమెని వర్క్ అంటూ స్ట్రెస్ చేస్తూనే ఉంటాడు. ఆయన తనకి ఫోన్ చేసి రేపు టైం కంటే అర్లీగా రా అని చెప్తాడు. దాంతో మహిమ క్యాబ్లో వెళ్తే లేట్ అవుతుంది అని మహేంద్రని డ్రాప్ చేయమని అంటుంది. మహేంద్ర మహిమని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేటప్పుడు, మీ నాన్న చిన్నప్పుడు డాక్టర్ కాకుండా వేరే ఏం చెప్పినా నువ్వు అదే చేసేదానివి, ఒక్కసారి లైఫ్లో నీకేం చేయాలనుందో ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహేంద్ర మాటలకి మహిమ ఆలోచనలో పడిపోతుంది. మహేంద్ర షాప్కి వచ్చిన ఆర్డర్స్లో ఏదో తప్పు చేయడం వల్ల మహేంద్ర వాళ్ళ నాన్న తనని తిడుతూ, నీకు ఏ పని చేయడం రాదు, నేను కానీ తిండి పెట్టకపోతే ఎలా బతుకుతావు అని అంటాడు. దానికి మహేంద్ర పౌరుషంగా నేను కోచ్ అవుతానని అంటాడు. అది విన్న వాళ్ళ నాన్న, నీలాంటి వాడిని ఎవరు కోచ్గా పెట్టుకుంటాడని ఎక్కిరిస్తూ నవ్వుతాడు. అప్పుడే అక్కడికి మహిమ వచ్చి నేను పెట్టుకుంటా అని అంటుంది. మహిమ మాటలు విన్న మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ నాన్నతో, నీ గోడ మీద కాబోయే సెలబ్రిటీ కోసం ఒక ప్లేస్ ఉంచండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి మహిమ డాక్టర్ జాబ్ మానేసి ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెడుతుంది. మహేంద్ర మహిమకి రోజు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మహిమ వాళ్ళ నాన్నకి ఆమె జాబ్ మానేసిన విషయం తెలిసి ఇంటికి పిలుస్తాడు. వాళ్ళ నాన్నను కలిసేకి మహిమ చాలా భయపడుతుంది. అది గమనించిన మహేంద్ర మహిమతో మాట్లాడుతూ, నువ్వేం భయపడకు, ఇప్పుడు నిన్ను నువ్వు నమ్మే సమయం వచ్చింది, నిన్ను నువ్వు నమ్మి నీకు నచ్చింది ఇది అని మీ నాన్నకి చెప్పు అని అంటాడు. అది విన్న మహిమ మహేంద్రతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు నాకందరూ దారి చూపించిన వాళ్ళే, కానీ నాతో కలిసి ఆ దారిలో నడుస్తుంది నువ్వొక్కడివే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి వచ్చిన మహిమను చూసి వాళ్ళ నాన్న, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని తిడుతూ, నీకున్న మంచి కెరీర్ని మంచి జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావని అంటాడు. దానికి మహిమ మాట్లాడుతూ, ఇప్పుడే నేను నన్ను నమ్మడం మొదలుపెట్టాను, నా జీవితాన్ని నేను ఎండ్ చేసుకోవట్లేదు, ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహిమ తనని తను నమ్మడం మొదలుపెట్టినప్పటి నుండి క్రికెట్ చాలా బాగా ఆడటం స్టార్ట్ చేస్తుంది. 6 నెలల పాటు ప్రతిరోజు ట్రైనింగ్ తీసుకుంటూ మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. మహేంద్ర తనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తాడు. మహిమ స్పెషాలిటీ 6లు కొట్టడం, సో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. ఫైనల్గా వాళ్ళు ఎదురు చూస్తున్న ఉమెన్ స్టేట్ ప్లేయర్ సెలెక్షన్స్ వస్తాయి. మహిమ 4 6లు కొడుతుంది. 5వ 6 కొట్టేటప్పుడు క్యాచ్అవుట్ అవుతుంది. సెలెక్షన్స్కి వచ్చిన 3 సెలెక్టర్స్లో 2కి మహిమ ఆట చాలా బాగా నచ్చుతుంది. అందుకు వాళ్ళిద్దరూ మహిమని సెలెక్ట్ చేయాలని అనుకుంటారు. కానీ ఒక సెలెక్టర్కి మాత్రం తనకి అసలు ఎక్స్పీరియన్స్ లేదని, తను గల్లీలో ఆడే క్రికెటర్ అని, స్కూల్ లెవెల్ జోనల్ లెవెల్ ఏవీ ఆడకుండా డైరెక్ట్గా స్టేట్కి ఎలా సెలెక్ట్ చేస్తామని అంటాడు. కానీ మిగిలిన 2 సెలెక్టర్స్ ఆమె 4 6లు కొట్టిన విధానం చూసి తనకి మనం ట్రైనింగ్ ఇచ్చి మార్చుకోవచ్చని స్టేట్ లెవెల్కి తనని సెలెక్ట్ చేస్తారు.
మహిమ సెలెక్ట్ అయ్యేసరికి మహేంద్ర మహిమలిద్దరూ ఎంతో ఆనందపడతారు. సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికీ టీవీ9 వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మహేంద్ర మహిమతో మాట్లాడుతూ, నేను నీలో ఉన్న టాలెంట్ని ఎలా గుర్తించి బయటికి తీసుకొచ్చానో ఇంటర్వ్యూలో చెప్పు అని చెప్పి పంపిస్తాడు. తను ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ రాత్రి 9 గంటలకి టీవీ9లో వస్తుందని మహేంద్ర తెలుసుకుంటాడు. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, ఇప్పుడే నాతో ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఈరోజు రాత్రి 9 తర్వాత నేను స్టార్ అవ్వబోతున్నాను, రాత్రి 9 గంటలకు మాత్రం టీవీ9 చూడడం మర్చిపోకండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. రాత్రి 9 గంటలకు మహిమ మహేంద్ర వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు కలిసి టీవీలో తన ఇంటర్వ్యూ చూస్తారు. ఇంటర్వ్యూ అంతా అయిపోయినా మహేంద్ర గురించి తను మాట్లాడింది ఇంటర్వ్యూలో రాదు. దానికి మహేంద్ర ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాడు. ఇంటర్వ్యూ అయిపోయాక మహేంద్ర వాళ్ళ నాన్న మహేంద్రని చూస్తూ చాలా వెటకారంగా, మీ వైఫ్ స్టార్ అయింది, కంగ్రాట్స్ అని చెప్తాడు. మహిమ 2 డేస్లో ట్రైనింగ్ కోసం ముంబైకి వెళ్ళిపోవాలి. అందుకు మహేంద్ర వాళ్ళ నాన్న ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ మహిమతో సెల్ఫీస్ దిగుతూ ఉంటారు. కానీ మహేంద్రతో ఒక్కరు కూడా దిగరు. దానికి తను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. మహేంద్ర వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి నేను ఎలా స్టార్ అవ్వాలని అడుగుతాడు. దానికి తను మాట్లాడుతూ, నిన్నెవరూ పట్టించుకోకపోతే నిన్ను నువ్వే స్టార్ట్ చేసుకోవాలి అంటూ సోషల్ మీడియాని యూజ్ చేయని చెప్తాడు. దాంతో మహేంద్ర ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మహిమకి తనే కోచ్ అని చెప్తూ వీడియోస్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మహిమ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి తన భర్తకి చెప్దామని ఎంతో ఆనందంగా తనకి ఫోన్ చేసి చెప్తుంది. కానీ తను మాత్రం నువ్వు బాగా ఆడితే నేనేం చేయాలి అని చెప్తూ ఫోన్ పెట్టేస్తాడు. మహేంద్ర మాటలకి మహిమ ఫుల్ డిప్రెస్ అయిపోతుంది. మహేంద్రకి సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ రావడం మొదలవుతాయి. అది చూసి సోషల్ మీడియా వర్కౌట్ అవ్వడం లేదని రేడియో ద్వారా అతనే మహిమ కోచ్ అని చెప్దామని అనుకుంటాడు. కానీ రేడియో వాళ్ళు తనకి ఛాన్స్ ఇవ్వరు. ఒక టీవీలో పనిచేసే స్టాఫ్ మాత్రం నువ్వు మహిమని తీసుకొస్తే గానీ ఇంటర్వ్యూ చేయమని అంటారు. మహిమ గత కొన్ని రోజులుగా మహేంద్ర బిహేవియర్ వల్ల ఫుల్ డిసప్పాయింట్ అయ్యి మ్యాచ్ సరిగ్గా ఆడకుండా ఓడిపోతూ ఉంటుంది. దాంతో కోచ్ మహిమకి వార్నింగ్ ఇస్తూ, నువ్వు నెక్స్ట్ మ్యాచ్లో కానీ ఓడిపోతే ఇంకా ఇంటికి పంపించేస్తానని చెప్తాడు. మహేంద్ర మహిమకి ఫోన్ చేసి, నువ్వు ఈ సాటర్డే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ప్లీజ్ నా కోసం రావా అని అడుగుతాడు. దానికి మహిమ, నేను లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి సరిగ్గా ఆడటం లేదు, నాకు ట్రైనింగ్ ఉంది, నేను రాలేనని ఫోన్ పెట్టేస్తుంది. మహిమ ఇంటర్వ్యూకి రాకపోవడంతో మహేంద్రను టీవీ స్టూడియో నుంచి తరిమేస్తారు. దానికి మహేంద్ర మహిమ మీద చాలా కోపాన్ని పెంచుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత మహిమ ఇంటికి వచ్చి మహేంద్రతో మాట్లాడుతూ, నాకు కొన్ని రోజుల్లో ఫైనల్ మ్యాచ్ ఉంది, నాకు బౌన్సర్ బాల్స్ వేసినప్పుడు ఎలా ఆడాలో తెలియడం లేదు, 3 మ్యాచెస్ అలాగే అవుట్ అయ్యాను, నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తావా అని అంటుంది. మహేంద్ర ఎంత ట్రై చేసినా మహిమకి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేకపోతాడు. దాంతో మహిమ, అసలు నీకేమైంది అని అడుగుతుంది. దానికి తను మాట్లాడుతూ, నీకెంత ట్రైనింగ్ ఇచ్చినా నువ్వు స్టార్ అవుతావు కానీ నన్ను పట్టించుకోవు, టీవీలో, న్యూస్ పేపర్లో అన్నిట్లో నువ్వే, కానీ నా గురించి మాత్రం ఎక్కడా లేదు, నా కోసం ఒక్క ఇంటర్వ్యూకి రమ్మన్నా కానీ దానికి కూడా రాలేకపోయావంటూ కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహేంద్ర బాధలో ఉండడం గమనించిన వాళ్ళమ్మ మహేంద్రతో మాట్లాడుతూ, నిన్ను అందరూ గుర్తుపట్టి నీతో సెల్ఫీస్ తీసుకుంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతానని అనుకుంటున్నావా? హ్యాపీనెస్ ఫేమ్లో ఉండదు, నీ గుండెల్లో ఉంటుంది. చిన్నప్పుడు నువ్వు క్రికెట్ ఆడేటప్పుడు చాలా ఆనందంగా ఉండేవాడివి, కానీ తర్వాత దాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ మహిమ నీ లైఫ్లోకి వచ్చాకే ఆనందము వచ్చింది, క్రికెట్ వచ్చింది, మళ్ళీ దాన్ని ఇప్పుడు పోగొట్టుకున్నావు, బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహేంద్ర మహిమకు సారీ చెప్దామని ఎంత ఫోన్ చేసినా తను ఫోన్ లిఫ్ట్ చేయదు. అందుకు తను ఫైనల్ మ్యాచ్కి వచ్చి మహిమతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ మహిమ తనతో మాట్లాడడానికి ఇష్టపడదు. మహిమ మ్యాచ్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేక తలకి దెబ్బ తగిలించుకుంటుంది. దానికి తనకి రెస్ట్ ఇచ్చి కొద్దిసేపు పక్కన కూర్చో అని చెప్తారు. అప్పుడు మహేంద్ర మహిమ దగ్గరికి వచ్చి ఆమె ఎక్కడ వీక్గా ఉందో ఆ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ మహిమకి కోపం వచ్చి, నువ్వు నాకు కోచింగ్ ఇవ్వడం ఆపేస్తావా? నీ అబద్ధాల వల్లనే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను, అసలు నేను ఇక్కడి దాకా రాకుండా ఉండాల్సిందని అరుస్తుంది. మహిమ టీంలో ఉన్న మిగతా వాళ్ళందరూ అవుట్ అవుతారు. అందుకిప్పుడు తను మళ్ళీ మ్యాచ్లోకి వెళ్లాల్సి వస్తుంది. మహేంద్ర మహిమతో మాట్లాడుతూ, నేను అబద్ధాలు చెప్పింది నిజమే, కానీ నువ్వు మాత్రం క్రికెట్ కోసమే పుట్టావు, ఫేమ్ అనే మాయలో పడి నా ఆనందాన్ని మర్చిపోయాను, నువ్వు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నువ్వు క్రికెట్ ఆడేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో, నువ్వు క్రికెట్ కోసమే పుట్టావంటూ తనని ఎంకరేజ్ చేస్తాడు. దానికి మహిమ ఎంకరేజ్మెంట్ ఫీల్ అయ్యి గేమ్ చాలా బాగా ఆడుతుంది.
లాస్ట్ బాల్ 6 కొట్టి వాళ్ళ టీంని గెలిపిస్తుంది. దాంతో ఇద్దరూ ఆనందంగా హగ్ చేసుకొని కలిసిపోతారు. ఒకరోజు సెలెక్టర్స్ మహిమకి ఫోన్ చేసి నువ్వు ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యావనే అంటారు. దానికి మహేంద్ర మహిమలిద్దరూ ఎంతో ఆనందపడతారు. మీడియా అందరూ మహిమని కలిసేకి ఇంటికి వస్తారు. అప్పుడు మహేంద్ర మాత్రం అక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు. మహేంద్ర వాళ్ళ నాన్న మహేంద్ర దగ్గరకు వచ్చి బయటికి వెళ్ళు, నువ్వు స్టార్ అవుతావని అంటాడు. దానికి తను మాట్లాడుతూ నేను నా మనసులో ఆల్రెడీ స్టార్ అయిపోయా అంటూ వాళ్ళ నాన్నని హగ్ చేసుకుంటాడు. మహిమ మీడియా అందరికీ తన కోచ్ మహేంద్ర అని గర్వంగా చెప్పుకుంటుంది. మహిమ మహి అని వాళ్ళిద్దరి నిక్నేమ్తో ఇండియన్ టీంలో గేమ్ ఆడుతుంది. మహేంద్ర వాళ్ళ నాన్న సెలబ్రిటీస్తో దిగిన ఫోటోలన్నీ తీసేసి తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలన్నీ పెడతాడు. అది చూసిన మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ నాన్నని హగ్ చేసుకుంటాడు. మహేంద్ర ఒక మంచి కోచ్గా మరీ చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మిస్టర్ అండ్ మిసెస్ మాహి మూవీ గురించి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.